హలో ఎవ్రీవన్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ నివేనిత్వి కుకింగ్ అండ్ వ్లాగ్స్. ముందుగా మీ అందరికీ కూడా నమస్కారం అండి. ఇవాళ మనకి వినాయక చవితికి ఎంతో సంప్రదాయకమైన, అలాగే వినాయకుడి దగ్గర పెట్టవలసిన ఆవిరి కుడుములని మీకు సంప్రదాయ పద్ధతిలో ఎలా చేయాలో, అలాగే మోదకాలని ఎలా చేయాలో, ఉండ్రాళ్ళు ఎలా చేయాలో తప్పకుండా చూపిస్తానండి. ఎక్కడ కూడా విరిగిపోకుండా చాలా నీట్గా టేస్ట్గా ఉండే కుడుముని ఇవాళ చూపిస్తాను. దానికోసం మీరు ఎక్కువ పిండి కావాలి అనుకుంటే 2 కేజీలు వేసుకోండి. తక్కువ పిండి కావాలి అనుకుంటే 1 కేజీ బియ్యాన్ని, అది స్టోర్ బియ్యమైనా పర్వాలేదు, మసూర బియ్యమైనా పర్వాలేదు. ఇక్కడ నేను వేసిన బియ్యము మసూర బియ్యము. వీటిని 4 గంటల పాటు లేదా రాత్రంతా నానబెట్టినా పర్వాలేదు. అలా రాత్రంతా నానబెట్టిన బియ్యాన్ని మనము నీళ్ళని తీసేసి వాటిని వార్చి ఇలా ఒక కాటన్ క్లాత్ పైన మనము ఒక డే అంతా మనం ఆరబెట్టాలి. అంటే ఆ తడి అంతా పొయ్యేంత వరకు కూడా మనం వాటిని ఆరబెట్టాలి. ఆ తర్వాత మీరు పిండి షాపులు పిండి మనలో పిండి పట్టించాలండి. పిండి పట్టించి ఇలా వీటిని మళ్ళీ ఒక రోజంతా కూడా ఆరబెట్టుకోవాలి. ఆ తర్వాత దీనిని మనము పిండి జల్లించుకోవాలండి. పిండి జల్లించుకోవాలి ఎందుకు అంటే, మనం ఇలా తడి బియ్యాన్ని పిండి వేసినప్పుడు బియ్యం అనేది సేమియాలాగా ఇలా ఉంటలు అనేది కడుతుంది. ఎందుకంటే పిండి అనేది వేడిగా అయిపోతుంది కదండి. ఆ వేడిలో ఇదంతా పురుగులు కాదండి, కేవలం పిండి గడ్డ కట్టిందనమాట. కాబట్టి దానిని ఇలా చక్కగా పిండి జల్లించుకున్నాక ఇక్కడ నేను ఈ పెద్ద గ్లాసు తీసుకుంటున్నాను. 1 గ్లాస్ పిండికి 1 గ్లాస్ వాటర్ మాత్రమే పోయాలి. గుర్తుపెట్టుకోండి, 1 గ్లాస్ పిండికి 1 గ్లాస్ మాత్రమే వాటర్ పోయాలి. ఆ తర్వాత ఏదైనా ఒక స్టీల్ పాత్రని మీరు చక్కగా మందంగా ఉన్నది బేస్ అనేది తీసుకోండి. అంటే పాలు కాచే గిన్నె అలాంటివి ఉంటాయి కదా, వాటిని తీసుకోండి. అందులో కొద్దిగా బెల్లాన్ని కూడా యాడ్ చేసుకోండి. అవి కొంచెం నీళ్లు కాగాక అందులో ఈ పిండిని కూడా వేసేసుకొని ఒక 2 మినిట్స్ పాటు లో ఫ్లేమ్లో ఉడికించుకోండి. ఇలా ఉడికిన తర్వాత 2 మినిట్స్ పాటు మనం ఇలా స్పూన్తో కానీ గరిటెతో కానీ చక్కగా ఇలా కలుపుకోవాలండి. ఇలా కలుపుకున్న తర్వాత దీనిని మనం ఒక 10 నిమిషాల పాటు స్టవ్ ఆఫ్ చేసి ఆవిరంతా కూడా పట్టేలా చూసుకోవాలి. చూడండి, ఇక్కడే మనకు ఉంట అనేది ఏర్పడుతుంది. అంటే మన పిండి పర్ఫెక్ట్గా కుడుములకి తయారైపోయింది అనమాట. కాబట్టి చక్కగా నీళ్ళు కూడా సరిపోయాయి. ఈ 10 నిమిషాల లోపు మనం దాని లోపల స్టఫ్ చేసుకోవాలి కదండి. ఇక్కడ నేను కొబ్బరి బెల్లము వేసి చేసి చూపిస్తున్నాను. మీకు ఎంత కొబ్బరి కావాలి అంటే అంత కొబ్బరి బెల్లము, మీకు కావాలంటే ఇలాచీ కూడా యాడ్ చేసుకోవచ్చు. దీనిని మెత్తగా మనము మిక్సీకి పట్టుకోవాలి. ఇప్పుడు ఒక ప్యాన్ తీసుకొని అందులో కొద్దిగా నెయ్యిని వేసుకొని మనం ఆల్రెడీ మిక్సీకి పట్టుకున్న ఈ కొబ్బరి బెల్లం మిశ్రమాన్ని ఇందులో వేసుకొని ఒక్కసారి ఒక 2 మినిట్స్ పాటు వేయించుకుంటే చాలండి. కేవలం కొబ్బరి బెల్లము కలిసేటట్టుగా. ఎక్కువసేపు మీరు కలిపినట్లయితే అది గట్టిగా అయిపోయే అవకాశాలు ఉంటాయి. కాబట్టి ఊరికే జస్ట్ వేడి చేస్తే చాలు. ఆ తర్వాత మీరు స్టవ్ ఆఫ్ చేసేసి దీన్ని కూడా ఒక గిన్నెలోకి తీసుకోండి. మీరు ఇలా కొబ్బరి బెల్లాన్ని చేసుకోవచ్చు, శనగ్గింజలు బెల్లం చేసుకోవచ్చు, నల్ల నువ్వులు బెల్లం చేసుకోవచ్చు, తెల్ల నువ్వులు బెల్లం చేసుకోవచ్చు. ఇప్పుడైతే ఇంకొక స్టఫ్ అండి. అందులోపలికి మనకు నల్ల నువ్వులు, శనగ్గింజలు, బెల్లము, కొబ్బరి వేసి నేను ఇది పొడి చేసుకున్నాను, నువ్వులు వేయించి. ఆ తర్వాత మనము కుడుములు ఆవిరి పెట్టుకోవాలి కదా. ఇక్కడ నేను నాన్ స్టిక్ ప్యాన్ తీసుకున్నాను. మా ఇంట్లో మేము నాన్ స్టిక్ ప్యాన్స్ వాడమండి. కేవలం ఇలాంటి వాటికి నేను పక్కన పెట్టుకున్నాను. ఒకవేళ మీకు అలాంటి స్టాండ్ లేకపోతే మీరు ఇలా కప్పు సహాయంతో ఇలా బోర్లించైనా లేకుంటే మామూలుగా పెట్టి అందులో బరువు పెట్టైనా మీరు ప్లేట్ అనేది పెట్టుకోవచ్చు. ఆ తర్వాత ఆ ప్యాన్లో దానికి సరిపోయే ఒక ప్లేట్ తీసుకొని ఇక్కడ నేను అరటి ఆకును వేస్తున్నానండి. అరటాకు వేయటం వల్ల టేస్ట్ అనేది చాలా బాగుంటుంది. అలాగే మనకి శుభప్రదం కదా, బాగా ఉంటుందన్నమాట. ఇప్పుడు మనం వీటిని కుడుముల్లాగా చేసుకోవాలి. వీటిని చక్కగా మనకు వేడిగా ఉంటుంది కాబట్టి చక్కగా స్పూన్తో మీరు ఇలా కలుపుకోవచ్చు. లేదు అనుకుంటే చేతులకి ఆయిల్ అనేది లేదా గీ అనేది అప్లై చేసుకొని ఇలా ఉంటల్లాగా చేసుకోవచ్చు. ఉండ్రాళ్ళు అయితే చేద్దామండి. ఉండ్రాళ్ళు కూడా మనకి సేమ్ ఇలాగ మనం బెల్లం వేసాం కాబట్టి సేమ్ ఇదే ప్రాసెస్సే ఉంటుంది. కాబట్టి మా ఇంట్లో ఎక్కువ ఉండ్రాళ్ళు తినరు. కేవలం మన శాస్త్రం ప్రకారం దేవుడి దగ్గర పెట్టాలి కాబట్టి 5 ఉండ్రాళ్ళు అయితే ఇలా చేసుకొని మనం పెట్టుకోవచ్చు. ఇలా మనకి తీయగా కూడా బెల్లం వేసాం కాబట్టి తీయగా కూడా ఉంటాయి. ఇలా ఉండ్రాలు చేసుకున్న తర్వాత మనము కుడుముల కోసం ఈ సైజులో పిండి తీసుకోవచ్చు. ఇంకా చిన్నవైనా తీసుకోవచ్చు. మీకు కుడుములు పెద్దవి కావాలి, స్టఫ్ ఎక్కువ పట్టాలి అంటే ఇలా చేసుకోవచ్చు అనమాట. ఇప్పుడు మనం ఇలా పూరిలాగా దుద్దుకోవచ్చు అండి. పిండి చాలా చక్కగా ఉంటుంది. తడిపిండితో చేస్తే మనకి చెప్పినట్లు వస్తాయి. వంట రాని వాళ్ళు కూడా, కొత్తగా చేసే వాళ్ళు కూడా చేసేసుకోవచ్చు. ఎక్కడ కూడా విరిగిపోవు. ఎలా కావాలంటే అలా చూడండి, ఎంత ఈజీగా మనం చేసుకోవచ్చు. అంతే. ఇప్పుడు
ఇలా మనకి ఎన్ని కావాలంటే అలా చేసుకోవచ్చు. ఇప్పుడు పొడి కూడా నేను నువ్వుల పొడి అనేది చేసుకున్నాను కాబట్టి దాన్ని కూడా పెట్టి ఒకసారి చూపిస్తాను, అప్పుడు మీకు అర్థమవుతుంది. చాలా ఈజీ అండి. ఇంకొకటి ఏంటంటే ఈ లాఠీతో తిక్కకుండా అంటే పూరిలాగా తుద్దకుండా చేతులతో కూడా చేసుకోవచ్చు. కాకపోతే పిండి ఎక్కువ అవసరం అవుతుంది. పిండి సహాయంతో చేతికి పిండి అద్దుకోకుండా తగలకుండా మనము ఇలా కుడుముల షేప్లో చేసుకోవచ్చు. మీరు అలా అయినా ప్రాసెస్ ఫాలో అవ్వచ్చు, ఇలా అయినా అవ్వచ్చండి. ఇలా మీకు ఎలా ఈజీ అనిపిస్తే అలా చేసుకోవచ్చు. పూరిలాగా దుద్దినా ఓకే, లేకపోతే ఇలా ప్రెస్ చేసుకుంటూ చేసినా ఓకే. ఇప్పుడు దీన్ని మూత సహాయంతో 10 నిమిషాల పాటు మనము హై ఫ్లేమ్లో అయినా పర్వాలేదు, లో ఫ్లేమ్లో అయినా పర్వాలేదు, మీరు ఏ ఫ్లేమ్లో పెట్టుకున్నా పర్వాలేదు, 10 నిమిషాల పాటు ఉడికించుకోవాలి. చూడండి, ఎక్కడ కూడా విరగకుండా, ఎక్కడ హోల్స్ పడకుండా చక్కగా అయితే అయ్యాయి కదా. కాబట్టి మీరు అందరూ కూడా ఈ టిప్స్ మీరు ఫాలో అవ్వాలని అందుకే నేను ముందుగా 3-4 డేస్ ముందుగా ఈ వీడియోని షేర్ చేస్తున్నాను. తడిపిండితో చేయండి, చక్కగా వస్తాయి. దేవుడికి నైవేద్యంగా పెట్టి మీరు కూడా హెల్తీగా ఉండాలని కోరుకుంటున్నాను. సర్వేజన సుఖినో భవంతు. అందరికీ షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయడం మాత్రం అస్సలు మర్చిపోకండి, లైక్ చేయండి. థ్యాంక్ యూ.